బంగారు వరలక్ష్మి కానుక 3 మరి శ్రీమంతుడైన శ్రీ కంబాల శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమాన్ని కోరుకొండలో చేశారండి. ఈ కార్యక్రమానికి వేలాది మంది మహిళలము తరలివచ్చామండి. మరి అక్కడికి వెళ్ళిన క్షణం నుండి వచ్చిన క్షణం వరకు కూడా చాలా బాగా మర్యాదలు చేశారండి మాకు. మరి శ్రీనివాస్ గారు అయితే అండి కార్యక్రమం అయ్యే వరకు కూడా భోజనం చేయలేదు. ప్రతిదీ కూడా తన ఇంట్లో సొంత కార్యక్రమం లాగానే చేపట్టారండి. మరి అక్కడికి వెళ్ళిన ప్రతి మహిళ కూడా చాలా సంతోషం ముఖంలో వెలిగిపోయిందండి. నాకైతే పుట్టింటికి వెళ్ళినంత సంతోషం వచ్చిందండి. మరి వచ్చిన ప్రతి మహిళకు కూడా జాకెట్టు, పసుపు, కుంకుమ ఇవ్వడం జరిగిందండి. మరియు లక్ష్మీదేవి రూపులు ఎవరైతే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి రూపులు ఇవ్వడం జరిగింది. అందులో బూరుపూర్ నుంచి మరి క్రిస్టియన్ మహిళ మా ఫ్రెండ్ అండ్ నేను వెళ్ళడం జరిగింది. మా ఇద్దరికి కూడా లక్ష్మీదేవి రూపు లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం మాకు చాలా సంతోషమైందండి. ఒక హిందుత్వమే కాకుండా అన్ని మతాలు సమానమే, భగవంతుడు అనేవాడు మనసులో ఉండాలనేది చెప్పారండి. మరి ఆ విషయం అయితే మాకు ఎంతగానో హృదయాన్ని హత్తుకుంది. మరియు స్త్రీల యొక్క గొప్పతనాన్ని మరి శ్రీనివాస్ గారు వివరించారండి. మరి మహిళలకు ఆయన ఇచ్చే ప్రాముఖ్యతను, మరి మహిళలకు ఎప్పుడూ కూడా నేనున్నానని అండగా నడిపిస్తున్న మరి కంబాల శ్రీనివాస్ గారు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మరి ఆయన నాయకుడిగా రాలేదు, సేవకుడిలా వచ్చానని ఆయన చెప్పడం ఎంతో గొప్ప మనసున్న మహారాజు కంబాల శ్రీనివాస్ గారండి. నేనైతే నా పుట్టింటికి వెళ్ళి లక్ష్మీదేవి రూపు తీసుకొని పసుపు కుంకుమ జాకెట్ పెట్టుకొని మరి మొదటి విజయంగా ఎల్లపు శివలక్ష్మి కోరుకొండ. నాకు అదృష్టం అనేదే లేదని ఫీల్ అయ్యేదాన్ని. కంబాల శ్రీనివాస్ గారి రూపంలో నాకు లక్ష్మీదేవి రూపు లక్కీ డ్రా ద్వారా అదృష్టం కలిసి వచ్చిందని అనుకుంటున్నానండి. నేనైతే చర్చికి వెళ్తానండి. అయితే అన్ని మతాలు సమానమే, దేవుడు అందరికీ ఒకటే. దేవుడు అన్నవాడు మనసులో ఉండాలి కానీ మతాల పేరు విడదీయకూడదని సారో ఎంతో బాగా చక్కగా చెప్పి నాకు పేరు అనౌన్స్ చేసి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. క్రిస్టియన్ మహిళలకి, ఇస్లాం కి సంబంధించిన మహిళలకి నాకు బంగారు వరలక్ష్మి రూపు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. కంబాల శ్రీనివాస్ గారు భోజనం పెట్టి పసుపు కుంకుమ పెట్టి జాకెట్ ముక్క పెట్టి సంతోషం పుట్టిన ఇంటి నుంచి పంపించినట్టు పంపించారమ్మ. మా సంతోషం జాకెట్ ముక్క పసుపు కుంకుమ ఇచ్చారు. అదే లక్ష్మీదేవి దీవులు, శ్రీనివాస్ గారి దీవులు. రూపు తగిలిందండి, చాలా ఆనందంగా ఉన్నది. అందరూ చల్లగా ఉండాలని దీవెంటున్నారు. ఆత్మ కూడా బాగోవాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తి. ఆ బాబు కలగానే ఉన్నారు, మాకు ఇచ్చారు మంచిగా. ఇక ఆయన్నే అనుకుంటాం వస్తామని. కంబాల శ్రీనివాస్ గారు మాకు ఈ రూపు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పొద్దుటి నుంచి అలా నుంచునే చేస్తున్నారు. భోజనం కూడా చేయకుండా మాకు ఇంత ఇలా పంచినందుకు చాలా ఎప్పుడు ఇలాగే ఆయనకి దేవుడు అండగా ఉండి మాలాంటి